మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. మోంతా తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సాగర తీరం కుంభాభిషేకం రేవు వద్ద తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని లబ్ధిదారులకు బియ్యం తదితర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మోంతా తుఫాన్ను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన అన్ని వసతులు కల్పించింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి పిలిపించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించగలిగామని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం తరపున 50 కేజీల బియ్యం, కిలో పప్పు, నూనెతో పాటు 6 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ కేటీ సుధాకర్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణారావు, కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంవివి సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్లు ఉమ్మి బాలాజీ, తుమ్మల సునీత, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా భయం వేసింది అందరికీ. ప్రిడిక్షన్ కూడా ఎక్కువ చెప్పింది, ఎందుకంటే తీరం కాకినాడ నుంచే దాటుతుంది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో మరి 96 తుఫాను కంట పెను ప్రమాదం ముంచి ఉందని మరి అందరం భయపడ్డాం. కానీ అందరూ అదృష్టం మరి మీ అందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ తుఫాన్లు వస్తే తీర ప్రాంతంలో నష్టపోయేది మత్స్యకారులు. అన్ని రకాలుగా కూడా మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. తర్వాత రైతులకి ఎక్కువ ఫస్ట్ సముద్రాన్ని నమ్ముకుని మనం వేటకెళ్ళి ఏ రోజుకి ఆ రోజు కష్టపడే మత్స్యకారులందరూ కూడా ఈ 10 రోజులు కూడా చాలా మరి ప్రాణ నష్టం అయితే దురదృష్టం. సాయిరామన్ కుర్రోడు ఒకడే మన మధ్యన మరి అనుకోకుండా దుర్ఘటన జరిగింది. అది చాలా దురదృష్టకర సంఘటన. మరి అందరం కూడా ఎలక్ట్ అయ్యాం, కానీ ఆ సాయిరాం విషయంలోనే ఒక మనందరి మధ్యన ఒక బాధాకరమైన విషయం. దానికి కూడా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సీఎం గారు కానీ అందరూ మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ రకంగా ఆదుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే దాని మీద కూడా ఎమ్మెల్యే గారు స్పందించారు. అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా మరి తీర ప్రాంతంలో ఉన్న మీరందరూ కూడా చాలా మంచి మనుషులు కాబట్టి, మనసున్న మనుషులు కాబట్టి ఆ దేవుడు కూడా మనల్ని చూస్తాడు. అదేవిధంగా మరి ఈరోజు మనందరం కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వస్తే మనకి మంచి జరుగుతుంది, మన కుటుంబాలు మరి బాగుపడతాయనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎంతో ఆశతో నెగ్గించుకున్నారు. ఆల్రెడీ ఈ 16 నెలల కాలంలోనే కొన్ని మన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి మత్స్యకారులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన దృష్టి ఉంది. వీళ్ళకి ఎంత చేసినా తక్కువే. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కువ కష్టపడేది. అదేవిధంగా వాళ్ళ కష్టపడి మరి మంచి ప్రోటీన్ ఫుడ్ మరి ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైన మరి అందిస్తారు. అలాంటి వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఆదుకోవాలని మీరు వేట మరి విరామ సమయంలో అవ్వచ్చు, ఇలాంటి విపత్తుల సమయంలో అవ్వచ్చు,
ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడు కూడా ఫిషర్మ్యాన్కి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఒకసారి నెగ్గుతున్నారు, ఓడిపోతున్నారు, మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. అవునా కదా? అంతెందుకు, ఇప్పుడు ఈ బ్రిడ్జి విషయం మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జి మన టైంలో పెట్టాం. ఈ బ్రిడ్జి ఎందుకు పెట్టాం? బోట్లన్నీ ఇక్కడ ఉండిపోతున్నాయి. ఈ బోట్లన్నీ ఇక్కడ ఉండిపోతే తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడే కట్టుకున్నారు. మనమేమో ఆ రోజు మనం మీటింగ్ చేసుకున్నాం, మీరు మనం అందరూ కలిసి ఏం చేస్తే బాగుంటుంది. మన బోట్లన్నీ కూడా బ్రిడ్జి కింద నుంచి అవతలకి వెళ్ళిపోతే మన ఊరు దగ్గరే కట్టుకుంటే బాగుంటుందని చెప్పా. అలాగే బతకాలంటే మీ ప్రయత్నం మీరు చేస్తారు, మీరు ఆడుకుంటారు, బతుకుతారు. కానీ అనేక కష్టాలు ఇబ్బంది అవుతాయి, అనుకోకుండా వస్తుంటాయి. కానీ దాన్ని కోలుకోవాలంటే ఓకే. ఈరోజు ముంతా తుఫాను ఏదైతే ఈరోజు మన రాష్ట్రానికి రాబోతుందన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజల్ని, అధికారులని అందరూ కూడా అప్రమత్తం చేసి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ కమిటీలు వేయడం, ఆ కమిటీల ద్వారా ప్రజలందరూ కూడా, తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఓ చోట చేర్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం, ఇవన్నీ చేయడం. అదేవిధంగా బోట్లన్నీ ఫిషింగ్లో ఉన్న ఆ టైంలో వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఇచ్చి అన్నీ కూడా ఒడ్డుకి రప్పించడం. అదేవిధంగా ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇంట్లో ఉండాలని జాగ్రత్తలు చెప్పడం ప్రజలందరూ కూడా పాటించారు. అక్కడక్కడ తీర ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే ముప్పుకు గురవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా శిబిరాలకు తీసుకురావడం జరిగింది. ఆ క్యాంపులో పెట్టడం, వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవ్వడం. అదేవిధంగా ఎక్కడన్నా ప్రమాదం జరుగుతుంది, కరెంటు పోతుంది, కరెంటు స్తంభాలు పడిపోయినా, చెట్లు పడిపోయినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే ఎక్కడైనా చెట్టు పడిపోతే వెంటనే రిమూవ్ చేయడం, తీసేయడం. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కూడా. దురదృష్టం ఏంటంటే మన కాకినాడ నగరంలో బోట్లన్నీ వచ్చేసి ఒడ్డుని కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు కూడా ఒక అబ్బాయి వాళ్ళ బోటు గాలి లేస్తుంది, కట్టుకోవడానికి వెళ్ళాలి, కట్టుకోకపోతే తేలిపోతాను ఆలోచనతో అక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారి పడిపోవడం, చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి. అంతే తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. అయితే ఈరోజు ప్రభుత్వం పెద్ద సాయం అందిస్తుంది, ఎప్పుడు లేని సాయం చేస్తుందండి ప్రజలకి. ఈ రోజున 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళదుంపలు కేజీ, నూనె కేజీ, పంచదార కేజీ, అది అన్నీ కూడా పప్పులు అన్నీ కూడా 6 ఐటమ్స్ ఇస్తుంది ఈ రోజున. మత్స్యకారులకు ఇప్పుడే అందరూ కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వేవర్స్ కూడా ఇస్తుంది ఈ రోజున. ఎప్పుడు చేయని సాయం చేసింది ఈ రోజున. ఈరోజు మత్స్యకారులు అందరి తరపున, వేవర్స్ తరపున, ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వం ఏదైతే సాయం చేస్తుందో ఆ సహాయానికి వారందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.